ఈరోజు మనం ఎంతో అదృష్టవంతులు. కోటి జన్మ పుణ్య సమార్జిత సత్సంగేన లభితే. మనం కోటి జన్మంతల పుణ్యఫలము వల్ల మనకి సత్పురుషుల తలక సాంగత్వాన్ని మనందరికీ లభిస్తుంది. సత్కథ భగవత్కథ ప్రసంగము అంత సరళంగా మనకి లభించదు. అది లభిస్తుంది మనకి అంటే మనం కోటి జన్మంతల పుణ్యం బలం వల్ల మనకి భగవత్కథ ప్రసంగం లభిస్తుంది. మరి అన్నిటికంటే గొప్పది ఏంటంటే రేపుటి విశేషం ఈరోజు తెలుసుకోవడం. రేపు ఒక అద్భుతమైన తిథి, భగవంతుడికి అతి ప్రియమైన తిథి. మనం వివాహం చేయడానికి ఒక తిథి ఉంటుంది, ఫ్యాక్టరీ ఇండస్ట్రీ జాబ్ జాయిన్ అవడానికి అనేక తిథిలు మనం చూస్తాం. ఈ తిథి బలం వల్ల మనకి సఫలీకృతం అవుతామా, లాభం అవుతామా లేదా అని. సో భగవంతుడి అనుగ్రహం పొందడానికి భగవంతుడు ఏ రోజు అతి ప్రసన్నంగా ఉంటారు, ఏ తిథి రోజు, అది అనేది రేపటి రోజు ఏకాదశి. భగవంతుడికి అతి ప్రసన్నమైన రోజు, మరి అతి అనుగ్రహం చేసే తిథి ఈ ఏకాదశి. సో రేపటి రోజు మనం ఏం చేయాలి? పాండవులలోని ముఖ్యమైన ధర్మరాజు యుధిష్ఠిరుడు ఎప్పుడైతే కృష్ణావతారంలోని ద్వాపరలోని కృష్ణుడు వచ్చారో, ఒకనాడు ధర్మరాజ్ శ్రీకృష్ణ పరమాత్మకి ఈ విధానంగా ప్రశ్నిస్తున్నారు. ప్రభు, వైశాఖ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చిన ఏకాదశి పేరు ఏంటి? ఈ ఏకాదశి వ్రతం పాటించడం వల్ల లాభం ఏంటి? ఈ ఏకాదశి వ్రతము, ఈ ఏకాదశి వల్ల మనకి లాభం ఏంటి అని అడగడంతో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధానంగా చెప్తున్నారు. ఎవరైతే రేపు ఏకాదశి వ్రతం పాటిస్తారో వాళ్ళకి గర్గ సంహితలోని మాధుర్య ఖండ చాప్టర్లో 42-43 శ్లోకం ఏం చెప్తుందంటే, ఎవరైతే రేపు ఏకాదశి వ్రతం ఎవరైతే పాటిస్తారో వాళ్ళు తండ్రి తలకు 7 తరాలు తరిస్తారట. రేపటి ఏకాదశి తలకు విశేషత్వం చూడండి. 7 తరాలు తరించే తిథి. కేవలం తండ్రి తాలూకా 7 తరాల, తల్లి తాలూకా 7 తరాలు కూడాను తరించుతారట ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తారో. ఎంత మహిమ ఉన్నది. మరి గృహస్థులు సంసారం అయితే వాళ్ళు భార్య తాలూకా 7 తరాలు కూడాను తరిస్తారు. అలాగే 21 తరాలు కూడాను తండ్రి తరపున, తల్లి తరపున, భార్య తరపున 21 తరాలు తరించే తిథి ఏకాదశి తిథి. ఇది ప్రత్యేకంగా రాసున్నది గర్గ సంహితలోని. ఈ సంహితలో రాసుకుని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకి విధానంగా చెప్తున్నారు. విను, ఇటువంటి ఏకాదశి మనం ఎవరికి అభిలాషం లేదు, ప్రతి వ్యక్తికి అభిలాషం ఉన్నది, కోరిక. అభిలాష అంటే కోరిక, నేను ఎలాగవ్వాలి, నేను ఎలా చేయాలి అని చెప్పేసి. ఒకటి భౌతిక కోరిక ఉంటుంది, ఒకటి ఆధ్యాత్మిక కోరిక ఉంటుంది. ధ్యానంగా వినండి. భౌతిక కోరిక అంటే ఏంటి, ఆధ్యాత్మిక కోరిక ఏంటంటే ఏంటి? భౌతిక కోరిక మనం ఈ శరీరం ఉన్నవరకే ఉండాలి, ఏది లాభం పొందినా కూడా. ఈ శరీరం అంతం అయిపోయింది అనుకోండి,
అది ఏదైతే మనం లాభం పొందామో అది నష్టం అయిపోతుంది. ఆస్తి అంతస్తులు మంచి చెడ్డ ఏదైనా శరీరం సంబంధంతోనే. మనం ఫర్ ఎగ్జాంపుల్ పూజ పునస్కారాలు యజ్ఞాలు తపస్సులు వ్రతాలు చేసాం, మనకి ధనం కావాలని, ఆరోగ్యం కావాలని, ఐశ్వర్యం కావాలని, పేరు ప్రతిష్ట కావాలని, ఉద్యోగం సద్యోగం కావాలని అది లభించాం. ఈ శరీరం వరకే అది నిమిత్తం. శరీరం విడిచిపెట్టిన తర్వాత ఏదైతే మనం పూజా పునస్కారాలు చేసేసి మనం లభించామో అది మనకు నష్టం అయిపోతుంది, శరీరం నష్టం అయిపోయిన తర్వాత. కానీ ఆధ్యాత్మికం అనేది ఈ జన్మంతో కూడా అది ఉంటుంది, చనిపోయిన తర్వాత కూడా మనకి ఇది మన వెంట వస్తుంది. దీనికి ఆధ్యాత్మికం అన్నారు. అందుకే మన అభిలాష ఆధ్యాత్మికంగా పెంచుకోవాలి. ఒకవేళ మనం ఆధ్యాత్మిక అభిలాషను పెంచుకుంటే జీవితం ఉన్నకాలం సుఖం ఉంటుంది, చనిపోయినా కూడా సుఖం ఉంటుంది అని చెప్పేసి. చనిపోతే ఎవరు తెలుస్తుందండి, ఈ జీవితం మనకు తెలియదు కదా అని అనుకుంటాం. లేదు, చనిపోయిన తర్వాతే మన జీవితం, అసలైన జీవితం ప్రారంభం అవుతుంది. ఈ జీవితంతో మనకు తెలుసు, ఇది ఆల్రెడీ రాసి ఉన్నది. మనకి ఏ విధంగా రాసి పంపించారో ఆ విధంగా మనం అనుభవించవలసిందే. కానీ వచ్చే జన్మకి వచ్చే లాభము, ఈ జన్మము వచ్చే జన్మ లాభం తాలూకుది ఆధ్యాత్మిక కోరికలు. ఈ ఆధ్యాత్మిక తాలూకా కోరికలు మనం లభించాలంటే ఏకాదశి అనేది చాలా పెద్ద వ్రతము. ఈ వ్రతం చేయడం వల్ల వాళ్ళకి ఆధ్యాత్మిక కోరికలన్నీ ఆధ్యాత్మికులను ఎవరైతే ఉన్నతి డెవలప్మెంట్ ఇంక్రిమెంట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఏకాదశి చేయాలి. ఆధ్యాత్మికం మళ్ళీ క్వశ్చన్ ఏంటి, ఆధ్యాత్మికం అంటే ఏంటి, స్పిరిచువాలిటీ అంటే ఏంటి? భగవంతుడితో సంబంధం కుదిరించడానికి ఏదైతే యాక్టివిటీస్, ఏదైతే క్రియ, ఏదైతే ప్రక్రియ మనం చేస్తామో దానికి ఆధ్యాత్మికం అన్నారు. అయితే భగవంతుడితో సంబంధం మనకి అవసరం ఏంటి? మనకి అవసరం లేదు అని అనుకుంటే మనం ఈరోజు గుడికి వచ్చి లాభం ఏమీ లేదు. కేవలం నా శరీరం తాలూకా సుఖం కావాలి, ఉద్యోగం కావాలి, సద్యోగం కావాలి, భార్య పిల్లలు కావాలి, డబ్బు కావాలి, మాన సన్మానం కావాలంటే ఇది మీ ప్రారంభంలో ఏ విధంగా రాసి ఉంచున్నదో అది మీరు ఎలాగైనా పొందుతారు, గుడికి వచ్చినా గుడికి రాపోయినా కూడా. అసలు ఆ శాస్త్రాన్ని గుడి గోపురాలు మఠ మందిరాలు కట్టారంటే కేవలం మన స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికంగా తాలూకా యాక్టివిటీస్ పెంచుకోవడానికి గుడి గోపురాలు కట్టున్నాం. భౌతిక తాలూకా ఇది పెంచడానికి అవదు, మీరు తగ్గించిన. మీకు ₹1,00,00,000 రావాల్సి ఉన్నది మీ భాగ్యంలోని. నాకొద్దు ₹1,00,00,000 అన్నా కూడా మీకు ఖచ్చితంగా వస్తుంది ₹1,00,00,000. మీరు ఎంత ప్రయత్నించిన ₹1,00,00,000 మీ భాగ్యంలో లేదనుకోండి, మీరు ఎంత ప్రయత్నించినా మీరు చేయి జారిపోతుంది కానీ మీకు రాదు. భాగ్యమేతో భాగ్యాయిగా, మీ భాగ్యంలో ఉంటే అది పరిగెట్టి మీ దగ్గరికి వస్తుంది. మీ భాగ్యం లేకపోతే అది మీరు ఏడ్చినా కూడా రాదు. సో అందుకే మనం చతురమైన వ్యక్తులు, మనుషులు ఏం చేయాలంటే ఆధ్యాత్మికంగా మార్గంలోనే మనం పెరగాలి. ఆ ఆధ్యాత్మికం పెంచే బూస్ట్ ఎనర్జీ ఏంటి? ఏకాదశి. ఈ విధానంగా ఇక్ష్వాకు వంశంలోని రాజు త్రిశాంకు తాలూకా పుత్రుడు దుందుమార్. అతను చాలా తేజోవాన్, పరాక్రమి, మరి భక్తి అన్ని విధాలుగా ఉన్నది, శక్తి సమర్థం అన్నీ ఉన్నది. కానీ కొంత అపరాధం వల్ల మహాదేవునితో అతను శాపం పొందాడు. ఎవరు? దుందుమార్. మహాదేవులు అతను శాపం ఇచ్చారు. మహాదేవులు శాపముడుతో అతనికి కుష్ఠరోగి అయిపోయింది. కుష్ఠరోగం అంటే అంత తెలిసే అందరికీ, ఇది ఒక విచిత్రమైన రోగం. ఇది శరీరం తినేస్తుంది. ఇది శరీరం తలకు ఒక్కొక్క అంశం పడిపోతుంది మన కళ్ళు ముందే. అటువంటి రోగం ఇది. దీనికి నయం చేయడం కూడా చాలా కష్టమే. మరి ఇతని దగ్గర ఎవరున్నారో అతను కూడా ఈ రోగం వ్యాప్తిస్తుంది. చాలా ఈ రోగం ఉన్న వ్యక్తి దగ్గర ఎవరు రారు కూడా, ఎందుకంటే ఇది వ్యాప్తిస్తుంది కాబట్టి, ఇది వైరస్ లాంటిది. మరి మన ముందే ఒక్కొక్క చెయ్య, ఏళ్ళు,
చెయ్య అన్నీ పడిపోతుంది అలాగ ఒక్కొక్కసారి. అలాగా ఇది వైరస్ తినేస్తుంటుంది, పురుగులన్నీ తినేస్తుంది. మొక్కులయ్యో మన ముందే ఈ శరీరం పడిపోతుంటుంది కిందన. ఇటువంటి కృష్ణ రోగం ఇతనికి భయంకరమైన రోగం అయిపోయి ఉండేది మహాదేవతల శాపం వల్ల. కానీ శాస్త్రము, సాధువులు, మహాత్ముల తాలూకా వాక్యాలు విని ఇతనికి ఏకాదశి వ్రతం పైన మహిమ తెలుసుకున్నారు. ఎవరు? దుందుమార్. తెలుసుకొని వైశాఖ మాసంలోని వచ్చిన ఏకాదశి వరుధిని ఏకాదశి. ఈ ఏకాదశి పేరు ఏంటి? రేపటి వచ్చిన ఏకాదశి వరుధిని. వరుధిని అంటే ఏంటి? అన్ని రకాలైన వరం ఇచ్చే సమర్థత ఉన్నది ఈ వరుధిని ఏకాదశి. ఎవరికి ఏ ప్రకారంగా వరం కావాలో ఆ వరం లభించగలరు. అందుకే వరుధిని ఏకాదశి అని చెప్పారు. దీని పేరు అటువంటిది, వరుధిని ఏకాదశి. ఎవరు వరాలు పొందాలంటే రేపు ఏకాదశి వ్రతం ఎవరు చేస్తారు ఖచ్చితంగా. ఆధ్యాత్మికంగా వరాలు పొందాలన్నా, ఏ ప్రకారంగా వరాలు పొందాలన్నా కూడాను వరుధిని ఏకాదశి సమర్థత ఉన్నది. మనం వరం పొందే సమర్థత మనకి ఉన్నది. అయితే ఈ వరుధిని ఏకాదశి గురించి తెలుసుకొని భక్తి శ్రద్ధలతోని ఈ దుందుమార్ ఏకాదశి వ్రతం చేశారు. చేయడంతో అతనికి ఈ కుష్ఠరోగం నుంచి నయమయ్యారు. మరి ఆఖరికి శరీరం విడిచిపెట్టిన తర్వాత అతను పైలోకానికి కూడా వెళ్ళారు. సో ఈ కథ వల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఎంత పెద్ద మహామారి రోగము కూడాను ఈ ఏకాదశి వ్రతం వల్ల మనం నయం చేసుకోవచ్చు. అందరికీ రోగం ఉన్నది. ఏ ప్రకారం ఎవరికి మానసిక రోగం, ఎవరికి శారీరక రోగం, ఎవరికి ఆర్థిక రోగం కూడా ఉన్నది, ఎవరికి పేరు ప్రతిష్ట కావాల్సిన ఒక రోగం ఉన్నది. అనేక రోగాలు ఉన్నాయి. ఒకటి రోగం, దానికే భవరోగం అన్నారు. ఎవరికి కామము, క్రోధము, లోభము, మదమత్సరాలతోనే అనేక రోగాలు ఉన్నాయి. అన్ని రోగాలకి పరిష్కారం ఏంటంటే, మెడిసిన్ ఏంటంటే ఏకాదశి వ్రతం చేయడం వల్ల రోగం ఎలా పోతుంది అంటే చూడండి, శాస్త్రం గర్గ సంహితలో విధానం చెప్తున్నారు. భయంకరమైన కృష్టి రోగం పోయింది ఎవరైతే భక్తి శ్రద్ధలతో రోగం ఏకాదశి వ్రతం పాటించారు. ధ్యానం గారండి ఒక విషయం, శాస్త్రం పురాణంలోని అనేక వ్రతాల గురించి మనకు తెలుసు. మరి ఇప్పుడు కొత్త వ్రతాలు కూడా ఏంటి? సోమవారం వ్రతం, మంగళవారం వ్రతం, బుధవారం వ్రతం, గురువారం వ్రతం, శుక్రవారం వ్రతం, శనివారం వ్రతం. మరి అన్నిటికంటే అందరికీ తెలుసు శివరాత్రి, నవరాత్రి, ఇవన్నీ వ్రతాలే. చాలా శ్రద్ధగా 9 రోజులు నవరాత్రులు చేస్తారు, ఉపవాసం చేస్తారు చాలామంది. అనేక శివరాత్రి ఫేమస్, జాగరణం ఉండి వ్రతం చేస్తారు. ఈ వ్రతం చేస్తే నో డౌట్ అందరికీ ఫలితాలు ఉన్నాయి, పుణ్యం ఉన్నదా? శాస్త్రంలో రాసి ఉన్నది. వినాయక చవితి, శివరాత్రి, దుర్గా పూజ, లక్ష్మీ పూజ. మరి ఇక్కడ ఆంధ్రలో ఫేమస్ ఏంటి? శ్రావణ శుక్రవారాలు, కార్తీకంతో ఓకే, ఇది శాస్త్రం ప్రమాణం. ఈ మనంతరం శనివారాలు, ఇటువంటి వ్రతాలు ఉన్నాయి. ఈ వ్రతాలు చేయడం వల్ల అందరికీ పుణ్యం లభిస్తుంది. దీంట్లో ఏ ప్రకారంగా సందేహం లేదు, సంశయం లేదు, మనందరికీ తెలుసు. అయితే ఈ వ్రతం మనం చేయకపోవడంతో మనకి పాపం కలగదు. నాకు వీలు అవ్వలేదు, నేను సోమవారం వ్రతం చేయలేదు, శివరాత్రి నేను చేయలేకపోయాను, ఏదో ఉద్యోగం వల్ల, లేకపోతే అక్కడ టూర్కి వెళ్ళడం వల్ల, లేకపోతే ఏదో ఒక ఆరోగ్యం బాగోపోయిన వల్ల, ఏదో ఒక వంకతోని నేను శివరాత్రి, నవరాత్రి, లేకపోతే వినాయక చవితి చేయలేదు. చేయకపోవడం వల్ల మీకు ఏమైనా నష్టం ఉన్నదా? నష్టం లేదు, 100% నష్టం లేదు. అయితే ఏంటి? పుణ్యం దక్కదు అంతే. అలాగని మీకు ఏం హాని అవ్వదు. శివరాత్రి చేయలేదయ్యా నీకు హాని అయిపోతుంది అని చెప్పేసి ఎక్కడ శాస్త్రంలో లేదు. నీకు ఇష్టమైతే చెయ్యయ్యా, చేస్తే నీకు దాని తగ్గట్టుగా నీకు పుణ్యం వస్తుంది, ఫలితం వస్తుంది అని చెప్పేసి చెప్పున్నారు శాస్త్రంలో. ఒక సంవత్సరానికి ఎన్ని వ్రతాలు ఉన్నాయి, ఎన్ని నోములు ఉన్నాయి. ఎవరికి ఏ ప్రకారంగా సాధ్యమో ఆ ప్రకారంగా నోములు, వ్రతాలు చేసుకోండి, పుణ్యం పొందండి అని చెప్పేసి ఉన్నది. కానీ విచిత్రం ఏంటంటే ఏకాదశి చేస్తే పుణ్యం, ఏకాదశి చేయకపోతే పాపము.
ఇదే తెలుసుకోవాల్సింది. ఇది శాస్త్రమైన వాక్యం. చూడండి, శివరాత్రి చేయకపోతే మీకు పాపం కాదు, మీకు పుణ్యం లభించదు. ఇలాగ నవరాత్రి చేయకపోతే మీకు పాపం కాదు, పుణ్యం లభించదు. కానీ ఒక వ్రతము ఎవరైతే పాటించిపోయడం వలని పాపం కలుగుతుంది. మరి ఒక విషయం తెలుసా, సంవత్సరం అంతా అన్ని వ్రతాలు మీరు చాలా భక్తి శ్రద్ధలతో నిష్ఠతో చేశారు, కానీ ఏకాదశి వ్రతం మీరు పాటించలేదు. మీరు సంవత్సరం చేసిన వ్రతాలన్నీ కూడా ఏ ప్రకారంగా ఫలితం అవుతుంది? నష్టమే. శాస్త్రవాక్యం వినండి, ఏకాదశులకు మహిమ. ఏకాదశులకు మహిమ వినండి. ఇదే శాస్త్రము చాలా గృహ్యం అయినది అంటారు. గృహ్యం అంటే ఏంటి తెలుసా? ఏంటి? రహస్యమైనది, అందరికీ తెలీదు, గుప్తమైనది, సీక్రెట్ది. ఇది సాధువులు మహాత్ములు ఓపెన్ చేస్తారు, ఓపెన్ సీక్రెట్ చేస్తారు. దీనికి చదవండి, చదివితే తెలుస్తుంది శాస్త్రం ఏంటనేది. ఏకాదశి పాటించిపోయిన వ్యక్తి సంవత్సరం అంతా ఎన్ని వ్రతాలు చేసినా కూడా వాళ్ళకి ఫలితం ఉండదు. కానీ ఏకాదశి సంవత్సరానికి 24 ఉంటాయి. ప్రతి నెలకి 2 ఏకాదశిలు, సంవత్సరంలో 24 ఏకాదశిలు. ఎవరైతే సంవత్సరం అంతా 24 ఏకాదశి చేస్తారో సంవత్సరంలో ఎన్ని వ్రతాలు ఉన్నాయో అతను చేపినా అతనికి ఫలితం లభిస్తుంది. ఇదే విచిత్రమైనది శాస్త్రం. ఇదే విచిత్రం గురించి అని చెప్తున్నారు. మీరు చేయలేదు వినాయక చవితి, శివరాత్రి, నవరాత్రులు ఏమి చేయలేదు, కానీ కేవలం ఏకాదశి చేస్తున్నారు. మిగతా అన్ని తలకు ఫలితాలు మీకు ఆటోమేటిక్గా లభిస్తాయి. కానీ మీరు అన్ని వ్రతాలు నియమాలతో చేశారు సంవత్సరం అంతా. నెలకి 10 వ్రతాలు చేశారనుకోండి, అయితే ఎన్ని అవుతాయి? సంవత్సరానికి 120 వ్రతాలు అయ్యాయి. 120 వ్రతాలు భక్తి శ్రద్ధలతో చాలా నియమంగా చేశారు, కానీ ఏకాదశి చేయలేదు. ఈ 120 వ్రతాల తలక ఫలితం మీకు ఏమీ లేదు, 0. అలాగంటే చెప్పేసారు మీరు. మీ నోటికి ఏదో వస్తే అది చెప్పేస్తారా? ఏంటి ప్రమాణం చెప్పండి. చూడండి, ఎప్పుడైతే ఏకాదశి ప్రాకట్యమయ్యారో మీకు తెలియదు ఏకాదశి ఎవరు అనేది. నేను ఇది తర్వాత చెప్తాను. ఏకాదశి ఒక దేవి ఎలాగ ప్రాకట్యమైందో చెప్పేసి ఒకవేళ మీరు కావాలంటే గూగుల్లో చూడొచ్చు, ఏకాదశి ప్రాకట్యం ఎలాగయ్యారో. లేదంటే మన పూర్వ క్లాసులన్నీ ఏకాదశి తాలూకా మహిమ చెప్పున్నాం. సో ఈ ఏకాదశి ఎప్పుడైతే పుట్టారో, ఎపీరియన్స్ అయ్యారో, ఆవిర్భావం అయ్యారో, అప్పుడు పాపముకి భస్మీభూత్ చేసేసింది ఏకాదశి. పాపానికి నష్టం చేసేసింది, పాపానికి బూడిద చేసేసింది, కాల్చేసింది. అందరూ ఏకాదశి వ్రతం చేసేసి వాళ్ళ పాపాలని నష్టం చేసుకున్నారు, బూడిద చేసేస్తున్నారు. పాపం అంతా వెళ్ళి పాపం ఏడ్చుకొని భగవంతుడి తనకు శరణం కోరుకున్నారట. మాకు ఉండే చోటు లేదండి. ఏకాదశి ఎప్పుడైతే పుట్టిందో ఇంకా పాపంకి ఉండడానికి చోటు ఇవ్వలేదు. అందరూ పాపం హరించేసుకుంటున్నారు, మాకు నష్టం చేస్తున్నారు, మేము కాలిపోతున్నాం, మాకు ఎక్కడో ఒక చోటు ఇవ్వండి, మేము ఎక్కడ శరణం కోరుకుంటాం, మేము ఈ ఏకాదశి వచ్చిన నుంచి మేము చాలా కష్టం, మాదంతా మేము కాలిపోతున్నాం అని పాపం అంతా వెళ్ళి భగవంతుడికి శరణం కోరుకున్నారట. అప్పుడు భగవంతుడు స్వయంగా చెప్పారు, ఎందుకంటే అందరికీ స్థానం శరణం ఇచ్చేది భగవంతుడు. సో ఈ పాపంకి చెప్పారట, ఒక పని చేయండి, ఏకాదశి రోజు మీరు నవధాన్యాలని నివాసించండి. నవధాన్యాలను మీరు నివాసిస్తే మీకు ఏ ప్రకారంగానూ హాని అవ్వదు, మీకు ఏకాదశి కాల్చదు. ఎందుకు అంటే ఏకాదశి రోజు నవధాన్యాలను ఎవరు తినరు. ఒకవేళ నవధాన్యాలు ఎవరైతే ఏకాదశి వ్రతంలో తింటున్నారో ఏం తింటున్నారు? వాళ్ళు పాపమే తింటున్నారు. ఎందుకంటే ఆ రోజు నవధాన్యాల దగ్గర ఒక పాపం కాదు, 2 పాపం కాదు, జగతంలోని ఎన్ని రకాల పాపం ఉన్నదో ఆ పాపం అంతాను ఒక చేవ నుంచి బ్రహ్మహత్య వరకు, మాతృహత్య, పితృహత్య, స్త్రీ హత్య, బ్రహ్మహత్య, గోహత్య, అన్ని హత్యల తరగ పాపము నవధాన్యాలని నివాసించుంటారు. సో అందుకే స్వామి నేను గుళ్ళకి వస్తున్నాను, ఇంట్లో రోజు దీపాలు పెడతాను, పూజ చేస్తాను, తులసి పరిక్రమ చేస్తాను, ఏ ప్రకారంగా మా ఇంట్లో మార్పు లేదు, పూజ పునస్కారాలు చేస్తాను, నెలకొకసారి తిరుపతికి వెళ్తాము,
గుళ్ళి గోపురాలకు వెళ్తాం, అన్నీ మా ఇంట్లో అన్ని భక్తి చేస్తాం, కానీ మాకు మా ఇంట్లో ఏ ప్రకారంగానూ లాభం లేకుండా పోతుంది, సౌకర్యం లేదు, అదే గతి ఉన్నది మాకు, అదే దుఃఖం, అదే కష్టం, అదే తగువులు, ఏది సమాధానం అవ్వకుంటుంది, సంతోషం అనేది లేదు స్వామి మా ఇంట్లోని, సుఖం అనేది లేదు. ఎందుకంటే లేదు, ఏకాదశి వ్రతం లేదు. మీరు అన్నీ చేస్తున్నారు కానీ మీరు పాపం తింటున్నారు. ఏకాదశి రోజు పాపం చేసే వ్యక్తి ఎలాగ సుఖం ఉంటారు, ఎలాగ శాంతి కలుగుతారు, వాళ్ళకి కలవలు ఎలాగపోతాయి? మీరు ఆ రోజు ఏకాదశి రోజు పుణ్యమైన రోజు పాపాలు తింటున్నారు. పాపం తింటాక పాపం తినే వ్యక్తి వారు ఏ ప్రకారంగా సుఖంగా ఉంటారు, ఏ ప్రకారంగా ఆరోగ్యంగా ఉంటారు, ఏ ప్రకారంగా శాంతిగా ఉంటారు? కదాచి ఇది శాశ్వతకు మర్మము. ఎవరైతే తెలుసుకొని ఏకాదశి వ్రతం నిష్ఠతో చేసారో సంవత్సరానికి 24 ఏకాదశులు, వాళ్ళ ఇంట్లోని ఖచ్చితంగా సుఖము, శాంతి, ఆరోగ్యము, ఐశ్వర్యము, సౌభాగ్యము అన్నీ లభిస్తుంది అతనికి. ఇది స్వయంగా కృష్ణ పరమాత్మ ధర్మరాజుకి బోధిస్తున్నారు. వినవయ్యా, ఎవరైతే ఏకాదశి వ్రతం పాటిస్తారో వాళ్ళకి ఇంకా ఏం వ్రతం చేయడానికి అవసరం లేదు. సంవత్సరానికి ఎన్ని వ్రతాలు ఉంటాయో ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ ఫలితాలు లభిస్తాయి. కానీ ఎన్ని వ్రతాలు చేసినా కూడా ఎవరైతే ఏకాదశి చేయరో ఏ వ్రతం వాళ్ళకి లభించదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈరోజు దశమి, విజయదశమి అంటే దుర్గా పూజ అనుకోండి, రేపు ఏకాదశి, దశమి తర్వాత ఏకాదశి. నవరాత్రులు చేసాం 9 రోజులు, దశమి రోజు మనం విరామం చేసాం వ్రతం, కానీ ఏకాదశి చేయలేదు. సో ఈ 9 రోజుల తాలూకా పుణ్యం చేసాం, మంచి చేసాం, కానీ ఏం చేసాం? ఏకాదశి రోజు పాపం తిన్నాం. సో వ్రతం అంతా నష్టం అయిపోయింది లేదా? 15 రోజులకు ఒకసారి వస్తుంది ఈ వ్రతము. 15 రోజులు ఏం పుణ్యం చేసామో మనం పాపం తినడంతో మొత్తం అంతా నష్టం అయిపోయింది, పుణ్యం అంతా. సరే, ఒక్క ఏకాదశి వ్రతం ఎవరైతే పాటిస్తారో జన్మతలో పాపాల్ని నష్టం చేసే శక్తి కేవలం ఒక ఏకాదశిలో ఉన్నది. మనది ఇది కొత్త జన్మము కాదు. ఎన్ని కోట్ల సార్లు మనం జన్మం పుట్టామో చనిపోయామో తెలియదు. సో ఇటువంటి పుట్టుక జన్మలని మనం దీనికి ఎవరు చెప్పలేరు. అనంతకాలని, అనాది కాలం నుంచి మనం అనేకసారి పుట్టి చనిపోయి అనేక కర్మలతో ఉన్నాం. కొన్ని కోటి జన్మలకు పాపకర్మ మనం మూట కట్టుకొని ఉన్నాం. దానికి పటాపంచలు చేసేది ఒకటే ఒక శక్తి, ఏకాదశి. సుమేరు పర్వతం అంత పాపం కూడా నష్టం చేసే కెపాసిటీ కేవలం ఏకాదశి వ్రతముకు ఉన్నది. సుమేరు పర్వతం అంటే చాలా అతి అద్భుతమైన, మరి అతి హైయెస్ట్కి ఏమంటారు, అతి ఎత్తు అయిన పర్వతము, దాంతో పోల్చేరు. అంత ఎత్తు అయిన కొండంత పాపం కూడా నష్టం చేసే శక్తి కేవలం ఒక ఏకాదశికి ఉన్నదట. ఆ కొండంత పాపాన్ని నష్టం చేసేసి కొండంత పుణ్యం ఇచ్చే ఈ ఏకాదశి తిథి ఎవరండి ఇస్తారు? కొండంత పాపాన్ని నష్టం బూడిద చేసేసి కొండంత పుణ్యం ఇచ్చేస్తుంది కేవలం ఏకాదశి వ్రతం. ఈ ఏకాదశి వ్రతానికి శాస్త్రంని ఈ ప్రకారంగా మహత్వం చెప్పున్నారు. దీనికి అంతు లేదు, చెప్తే ఇంకా దీనికి అంతు లేదు. సో అటువంటి ఏకాదశి రేపు మనం ఈరోజు తెలుసుకున్న ఎంత అదృష్టవంతులు మనం. అందుకే దయచేసి ప్రతి వ్యక్తి ఏకాదశి వ్రతం చేయండి. మీ ఇంట్లో పుణ్యము, శాంతి, ఆరోగ్యము, సుఖము కావాలంటే ఆధ్యాత్మికంగా మరి ఏం తెలుసా, ఈ సుఖము, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం, మానవ సన్మానం అనేది ఒకటే. కానీ చనిపోయిన తర్వాత కూడా ఎవరైతే ఏకాదశి పాటిస్తారో అతను మోక్షాన్ని పొందుతారు. మరో జన్మం ఉండదు. మరో జన్మం లేకుండా అతను భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతారు, మోక్ష ప్రాప్తి అవుతారు. ఏ మోక్ష ప్రాప్తి గురించి ఋషులు, మునులు, సాధువులు, జ్ఞానులు అడవికి వెళ్ళి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసేవారు. మరి ఈ ఏకాదశి ఎవరైతే పాటిస్తారో రేపటి ఏకాదశి 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే అడవికి వెళ్ళి ఎంత లాభమో రేపటి ఏకాదశి చేస్తే అంత లాభమట. మరి అన్నిటికంటే దానంలో శ్రేష్టమైన దానం అశ్వదానము, అంటే గుర్రం దానం చేస్తే మంచిది. ఆ గుర్రం నుంచి గజదానం మంచిది. గజదానం నుంచి ఏంటి, మనకి
భూమి దానం శ్రేష్టము. భూమి దానం నుంచి నువ్వులు దానం చేస్తే చాలా శ్రేష్టము. నువ్వుల దానం నుంచి స్వర్ణదానం శ్రేష్టము. స్వర్ణం నుంచి కన్యాదానం శ్రేష్టము. కన్యాదానం నుంచి అన్నదానం శ్రేష్టము. మరి అన్నదానానికంటే ఇంకేది శ్రేష్టం తెలుసా? విద్యాదానం. విద్యాదానం అంటే ఏంటి? ఏ విద్య వల్ల మనం జన్మ మృత్యు నుంచి మనం బయటికి రాగలమో అది విద్య అని చెప్పారు. ఇప్పుడు శాస్త్రం ఏం చెప్తుంది, ప్రభుపాదులు ఏం చెప్తున్నారంటే 1,00,000 హాస్పిటల్ కట్టి పేషెంట్లు అందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ చేసేసి ఫ్రీ మెడిసిన్ ఇచ్చి ఎంతైతే పుణ్యం వస్తుందో, లేదు 1,00,000 స్కూల్ కాలేజ్ యూనివర్సిటీని నిర్మాణించి పిల్లలందరికీ అనేక విద్యాలతోని టీచింగ్స్ ఇచ్చేసి ఫ్రీగాను ఎంతైతే లాభం వస్తుందో, ఒక వ్యక్తికి, ఒక జీవుడికి ఇటువంటి శిక్ష అయ్యండి, ఆధ్యాత్మిక శిక్ష. జన్మ మృత్యుల నుంచి అతను బయటికి రాగలరు. ఆ శిక్ష అనేది పెద్ద గొప్పది. మీరు స్కూల్ కాలేజ్ యూనివర్సిటీ శిక్ష ఇస్తారు దేనికి? కేవలం ఈ శరీరం ఉన్న వరకే. ఈ శరీరం లాభం పొందగలరు ఆ శిక్షతో. మరి హాస్పిటల్స్ అన్నీ ఓపెన్ చేస్తారు, కేవలం ఈ శరీరకే ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ ఎవరైతే ఆధ్యాత్మిక శిక్ష ఇస్తారో వాళ్ళకు జన్మం తాలూకా పాపాన్ని నష్టం అవుతుంది. మరి పునర్జన్మం లేకుండా మోక్షాన్ని పొందుతారు. ఇది అన్నిటికంటే శ్రేష్కరం. 1,00,000 హాస్పిటల్ కన్నాను, 1,00,000 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కన్నాను ఒక వ్యక్తికి ఆధ్యాత్మిక శిక్ష ఇవ్వడం అనేది చాలా గ్రేట్. ఇది ప్రభుపాదులు చెప్పున్నారు. ఇది ఆధ్యాత్మిక శిక్ష. అందుకే దీనికి గుడి అని చెప్పేసి చెప్పలేదు, మఠం అని చెప్పేసి చెప్పలేదు, ఇది ఆలయం అని చెప్పేసి చెప్పలేదు. దీనికి ఏమంటారు? స్పిరిచువల్ టీచింగ్ సెంటర్. ఇది ఆధ్యాత్మిక శిక్షా కేంద్రం. మీరు ఏ చోటికి ఎప్పుడు వెళ్ళినా కూడా 7:15 నుంచి 8:15 వరకు మీకు చూడండి, ప్రతిరోజు ఖచ్చితంగా ఒక శిక్ష ఉంటుంది. ప్రతిరోజు క్లాస్. మీరు వచ్చేది ఈ రోజు అని చెప్పేసి క్లాస్ కాదు, ప్రతిరోజు క్లాస్ ఉంటుంది, ప్రతిరోజు టీచింగ్స్ ఉంటుంది. అయితే రేపటి గురించి మనం తెలుసుకుందాం కాబట్టి ఈరోజు ఏకాదశి మహిమ తెలుసుకుందాం. సో ఇటువంటి టీచింగ్ సెంటర్కి మనం ఆశ్రయం అయితే మనం ఖచ్చితంగా జన్మ మృత్యు నుంచి చక్రం నుంచి మనం బయటకు వచ్చి మనం మోక్షాన్ని పొందుతాం. అతి దుర్లభమైన మోక్షము. సాధువులకి, మహాత్ములకి, వైరాగ్యులకి కూడా ఇది సాధ్యం కాదు. ఇటువంటి మోక్షం మనం ఏకాదశి వల్ల మనం పొందగలం. కాబట్టి మనం ఈ ఏకాదశి పైన నిష్ఠ, భక్తి, శ్రద్ధ ఉంచి మనం వ్రతం చేయాలి. నవధాన్యాలు కేవలం తినకూడదు. పాలు తాగొచ్చు, పెరుగు తినొచ్చు, మజ్జిగ తీసుకోవచ్చు, ఫ్రూట్స్ తీసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఇటువంటి అనేక ఫ్రూట్స్ తీసుకోవచ్చు. మనం కేవలం నవధాన్యాల్ని విడిచిపెట్టమని చెప్పారు. సో మనం నవధాన్యాలను తినకుండాను అనేక వస్తువులు మనం ఏదైతే వ్రతంకి పాటించిన వస్తువులు మనం తినవచ్చు. అలాగని గోధుమ రవ్వతో ఉప్మా, రోటీ ఇటువంటి తినకూడదు. చాలామంది ఆంధ్రాలో ఈ విధంగా తింటారు. ఇది వ్రతం అంటారు, ఉపవాసం అంటారు. తినకూడదు. కేవలం ఫలహారమై పాలు, పెరుగు, ఫ్రూట్స్ జ్యూస్ కూడా తీసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. మరి ఎవరైతే వ్రతం రేపు చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళు ముందుగా అక్కడ కౌంటర్లో సంప్రదిస్తే వాళ్ళకి ప్రసాదం, ఫ్రీ ప్రసాదం కూడాను అవైలబిలిటీ అవుతుంది. రేపు వస్తే 12:30 to 1 బిట్వీన్లోనే ఎవరైతే వస్తారో వాళ్ళకి ఏకాదశి వ్రతం తాలూకా ప్రసాదం కూడాను ఏర్పాటు చేస్తాం. ఎందుకు ఆ కౌంటర్లో మీ పేరు, నంబర్ ఇవ్వాలని అనుకుంటున్నామంటే ఒక ఎస్టిమేటెడ్ ప్రసాదం చేయాలి కదా. చాలామంది వచ్చారనుకోండి, ఏం చేస్తాం? మీరు వచ్చినప్పుడు ప్రసాదం ఉండదు, బాధపడతారు. అందుకే ఎంతమంది వస్తారు, ఎంతమంది గురించి ప్రసాదం ఉండాలని ముందుగానే ప్రీ ప్లాన్ చేసుకొని ఏర్పాటు అవుతుంది. కాబట్టి ముందుగానే ఆ కౌంటర్లో చెప్తే ఎంతమందికి ప్రసాదం ఏర్పాట్లు అని అవుతుంది అని చెప్పేసి చెప్పడం. సో వ్రతం చేయాలి. కానీ ఈ మఠము, ఈ టీచింగ్ సెంటర్ అందరికీ ఆ ప్రకారంగా ఫెసిలిటీ ఇస్తుంది. వ్రతం చేసుకొని మీ జీవితాన్ని సార్థకత చేసుకోవాలని మరీ కోరుకుంటూ ఈ ఏకాదశి తాలూకా వ్రతం తాలూకా మహిమ కథని ఇక్కడ విశ్రామం చేస్తూ మనం ప్రతినిత్యము రామాయణం గురించి తెలుసుకుంటున్నాం.
సో రామాయణం తెలుసుకుంటున్నాం కాబట్టి ఒక 10 మినిట్స్ రామాయణం గురించి మనం తెలుసుకొని ఈ కథకి ఇక్కడ విరామం చేద్దాం. ప్రతినిత్యం అవుతుంది, అందుకే రామాయణం బ్రేక్ చేయకూడదు. సో రామాయణంలోని మనం అయోధ్యాకాండని